హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే ఒక సారీ చూపించాను కదా, ఇది ఇంకొక సారీ అనమాట. ఇప్పుడు నేను చూపించే సారీస్ అన్ని యూఎస్ క్లయింట్స్ కోసం నేను తీసుకొని బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయించిన సారీస్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఇదైతే మనకి ప్యూర్ కలంకారీ సారీ వస్తుంది. మనకి కింద ఇది నిజాం బోర్డర్ అంటారు కదా, ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో నిజాం బోర్డర్ శారీస్ ఇవి. టూ సైడ్స్ కూడా మనకి ఈ లెంత్ బార్డరే వస్తుంది, మనకి బ్లాక్ కలర్లోనే వస్తుంది అనమాట. శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే మనకి ఈ విధంగానే బ్లూ మీద ఫ్లోరల్ అనేది వస్తుంది. ఫ్లోరల్ కూడా మనకి ఇక్కడ చూస్తే పికాక్స్, వైట్, ఎల్లో అన్ని కలర్స్ తోటి ఫ్లోరల్ అనేది మిక్స్ అయిపోయి ఈ శారీ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. అయితే ఇంత గ్రాండ్గా ఉండే శారీ కాస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా తక్కువ, బిలో 2000 మాత్రమే. మీకు ఎవరికన్నా కనుక ఇలాంటి శారీస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఒకసారి మనం ఇలా పెట్టుకొని చూస్తే కూడా చూడండి, మనకి శారీ అనేది ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. మనకి ఇలా పెట్టుకోగానే మన ఫేస్ లుక్ కూడా మారిపోయిందనమాట. యాక్చువల్గా నేను వేసుకున్న బ్లౌజ్కి ఈ శారీకి అనేది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. మనం కావాలంటే ఇలా అయినా కూడా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే సింపుల్గా అయినా కూడా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు. అంటే మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకునే దాన్ని బట్టి శారీ లుక్ అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి బ్లౌజ్ కనుక వర్క్ బ్లౌజ్ వేసుకున్నామంటే శారీ లుక్ అనేది గ్రాండ్గా అయిపోతుంది. అంత గ్రాండ్ అవసరం లేదు, శారీ ఎలాగో గ్రాండ్గానే ఉంది అనుకుంటే మాత్రం బ్లౌజ్ అనేది ఈ విధంగా డిఫరెంట్గా కనుక స్టిచ్ చేయించుకున్నాము అంటే ఇది ఒక ప్రొఫెషనల్గా, స్టైలిష్గా, సింపుల్గా ఉండే లుక్ అనేది అవుతుంది. మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు. మనకి పళ్ళు అయితే ఇలా వస్తుంది, ఈ విధంగా 2 పికాక్స్ వస్తాయన్నమాట. మీకు కనిపిస్తుందా బాగా? ఇలా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఈ విధంగానే వస్తుంది. మనం ఇలా శారీ పెట్టుకుంటే కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో, చాలా చాలా సూపర్గా ఉంటుంది. అయితే వీటి కాస్ట్ చాలా అంటే చాలా చాలా తక్కువ అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే బ్లౌజ్ అయితే మనము ఈ విధంగా డిజైన్ చేయించాము. బ్యాక్ అంతా నెక్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా నెక్ అనేది వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ ఈ విధంగా థ్రెడ్స్. బాడీ పార్ట్ అంతా అయితే మాత్రం మనకి బ్లూ కలర్ తీసుకున్నాము, ఎందుకంటే శారీలో బ్లూ ఉంది కాబట్టి అందుకని బ్లూ తీసుకున్నాము. ఇవైతే శారీలో బ్లౌజ్లో వచ్చిన ఫ్యాబ్రిక్ బ్లౌజ్దే తీసుకొని స్లీవ్స్ అనేది ఈ విధంగా చేయించామన్నమాట. అంటే మనకి హెవీగా వద్దు అనుకుంటే మనం బ్లౌజ్ అనేది ఈ విధంగా సింపుల్గా డిఫరెంట్గా వెళ్ళొచ్చు. హెవీగా కావాలి అనుకుంటే ఇలాంటి వర్క్ బ్లౌజెస్ ఏదైనా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టము, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి బార్డర్ కూడా వచ్చింది. ఇవైతే చాలా అంటే చాలా చాలా తక్కువ అనమాట. అంటే స్టిచ్చింగ్ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువే, మీకు 800లోనే స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఇదైతే మనకి జాస్మిన్ పట్టు అనమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి 500 లోపే ఉంటుంది. జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ అనేది 500 లోపే ఉంటుందన్నమాట. సో ఇదైతే బ్లౌజ్లో వచ్చిన, శారీలో వచ్చిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్. సో దీని లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఏదైనా బ్లౌజెస్ స్టిచ్చింగ్ కావాలన్నా, లేకపోతే వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కావాలన్నా, శారీస్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి.